ఇక డీటెయిల్స్ చూసే ముందు కామారెడ్డి రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వచ్చినాయట కదా కామారెడ్డిలకు రాలేదా? 15 లక్షలు రాలే, 30 లక్షలు రాలే, ఇవ్వలకు రాలే. కామారెడ్డిలకు 30 వచ్చినాయట కదా, మొత్తమే రాలేదా? ఏవలకేం జరగలే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానడు మోడీ, జరిగిందా? ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటికి వచ్చినట్టు 150 రాలేదా? 15 లక్షలు రాలే, 30 లక్షలు రాలే, ఇవ్వలకు రాలే. కామారెడ్డిలకు 30 వచ్చినాయట కదా, మొత్తమే రాలేదా? ఏవలకేం జరగలే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానడు మోడీ, జరిగిందా? ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటికి వచ్చినట్టు 150 వాగ్దానాలు చెప్పిండు. 150 ఒక్కటి కూడా అమలు కాలే. దేశ ప్రతిష్ట మంట కలిసింది, రూపాయి విలువ పడిపోయింది, అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది. ఇది వాస్తవం. మనకు రావాల్సిన నవోదయ కాలేజీలు రాలే, మనకు రావాల్సినటువంటి ఒక మెడికల్ కాలేజీ రాలే. మన 7 మండలాలు గుంజుకపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మన సీలేరు విద్యుత్ ప్రాజెక్టు కూడా ఆంధ్రాకి అప్పచెప్పినాడు. తెలంగాణకు ఏనాడు కూడా ఒక మంచి పని నరేంద్ర మోడీ చేయలే. పైగా ఆయన ఒక మాట చెప్పిండు, తల్లిని చంపి బిడ్డని బతికించిండు అంటాడు. తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా తల్లిని చంపి బిడ్డని బతికించిండు అని దిక్కుమాలిన మాట మాట్లాడతాడు, పనికి మాలిన మాట మాట్లాడతాడు. మొన్నెక్కను అక్కడ కూడా ఉత్తర భారతదేశంలో కూడా అదే మాట మాట్లాడిండు. అది కూడా పూర జూట. ఈ రకంగా బీజేపీ పరిపాలన మనకు ఏ రకమైన మంచి చేయలేదు. పైగా మనకున్న 2 నదులను, కృష్ణా గోదావరి నదిని తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్తాడు. బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారుల పార్టీ, పెట్టుబడిదారుల పార్టీ తప్ప అది పేద ప్రజల పార్టీ కాదు. పేదలకు ఏమాత్రం లాభం కూడా చేయదు. ఎక్కడ ఈడ కాదు, భారతదేశం నలుమూలల ఎక్కడ కూడా మంచి చేసిన దాఖలా ఒక్కటి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎంతసేపు మత విద్వేషం పెట్టాలి, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి, గందరగోళం చేసుడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా ప్రజలకు జరిగినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల బీజేపీ పార్టీ మనకు పనికి రాదు. దానికి ఓటేసినా వేస్తే తప్ప మన నదులు నీళ్లు పోతాయి తప్ప మనకేం లాభం జరగదు. ఇక కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, మేము తులం బంగారం కల్పిస్తామన్నారు. ఎక్కడన్నా వచ్చిందా తులం బంగారం? రాలే కదా. రైతు బంధు అందరికి పడ్డదా? నిజమా? మొన్న 9 తారీఖు లోపల వేస్తానని ముఖ్యమంత్రి వచ్చిందా? ఇంకా కూడా రాలే. ఇక రాదు, ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి దాన్ని మళ్ళీ ఆయన్నే బ్యాన్ చేసిండు. ఇప్పుడు ఏమంటాడు, ఇక రైతు బంధు రాదు, అయిపోయింది, దాని కథ ఒడిచిపోయింది. మళ్ళీ రేపు కూడా ఏమంటాడు, 5 ఎకరాలు ఉన్నోనికే వేస్తా అని మాట్లాడతాడు. 6 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు, 7 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? ఈ రకంగా రైతు బంధు ముంచిండ్రు. కరెంటు కోతలున్నాయా? కరెంటు కోతలున్నాయా? పొలాలు ఎండినాయా? కామారెడ్డిలో బాగా ఎండినాయట, నిజమేనా? మరి ఏమైంది కరెంటు కొని నేను అడుగుతా ఉన్నా దయచేసి. కేసీఆర్ ఉన్నప్పుడు 9 సంవత్సరాలు రెప్పపాటు కూడా పోకుండా కరెంటు ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఏం మాయరోగం వచ్చింది కరెంటుకు? ఎక్కడికి పోయింది మన కరెంటు? ఇంకా దాని మీద ఉల్టా పల్టా మాట్లాడే తప్ప ఏమైంది కరెంటుకి? ఎక్కడికి పోయింది? మంచినీళ్ళు సరిగా వస్తున్నాయా? మిషన్ భగీరథ వస్తలేవా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కామారెడ్డి లాంటి పట్టణాలలో ₹1 పేదవాళ్ళకు కూడా నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో అయితే ఫ్రీ కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా నీళ్లు సరఫరా చేసినాం. ఎక్కడికి పోయినాయి మన మంచినీళ్ళు? ఏం రోగం వచ్చింది దానికి? దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరెంటు పోయింది, మంచినీళ్ళు పోయినాయి, వడ్లు కొంటున్నారా? కొంటలేరా? 500 బోనస్ వస్తున్నదా?
బోనస్ బోగసే అయిందా? బోగసే అయిపోయింది. అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు, కేసీఆర్ ఉన్నప్పుడు ₹1,00,000 మాఫీ చేసిండు, నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడే సంతకం పెడతా, మీరు ఉరుకుని బ్యాంకులకు పోయి 2 లక్షలు అప్పు తెచ్చుకోమన్నాడు.